విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి కార్మికులారా ఐక్యం కండి ఐక్యం కండి ఐక్యం కండి ఐక్యం కండి కార్మికులారా ఐక్యం కండి ఐక్యం కండి ఐక్యం కండి ఐక్యం కండి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి అన్ని రంగాల కార్మికులు ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రం నీలోజుపల్లి గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపల సిఐటి ఆధ్వర్యం లోపల మే ఫస్ట్ మేడే దినోత్సవాన్ని జరుపుకునే క్రమంలో భాగంగా ఈరోజు కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఇంకో 10 రోజులలో కూడా మేడే కార్యక్రమం వస్తుంది కాబట్టి బోయిన్పల్లి మండల కేంద్రంలో ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇలా శ్రమజీవుల రంగాలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మేడే కార్యక్రమానికి విచ్చేసి పెద్ద ఎత్తున ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఇలా కేంద్రంలో అయినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడానికి కార్మికులంతా ఏకం కావాల్సిన పరిస్థితి అవసరం వచ్చింది. కాబట్టి ఆ దిశగా కార్మిక లోకాలంతా ఐక్యంగా ఉంటేనే రాబోయే రోజుల్లో మన హక్కులు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది. కాబట్టి ఆ రోజు ఉదయం 9 గంటల వరకు మీ గ్రామాలలో జెండా కార్యక్రమం ఎగురవేసిన తదనంతరం బోయినపల్లి మండల కేంద్రానికి రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికుడు తన వంతు బాధ్యతగా కార్మికులంతా కష్టజీవులంతా ఏకమైనప్పుడే మనం సాధించుకునే హక్కులు కూడా లాభపడతాయి. కాబట్టి ఏదైనా మనం సాధించుకుంటా పడతాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు మెడలు వంచైనా మనం కార్మికులంతా ఏకతాటి మీద ఉంటేనే భవిష్యత్తులో కార్మిక రాజ్యం స్థాపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేడే నాడు మాత్రం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మరొక్కసారి కార్మిక వర్గాలకు సిఐటి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి ఏకం కండి మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్.